కుంభరాశి వారికి 15, 16, 17వ తేదీల్లో మీకు జరిగేది తెలిస్తే ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు. నక్కతోక తొక్కినట్లే అదృష్టం పట్టి డబ్బు అనేది ఈ 3 రోజుల్లో మీకు చేతికి అందే అవకాశాలైతే ఉన్నాయండి. అయితే ఊహించని ఖర్చులనేవి చాలా ఎక్కువగా రావటంతోటి మీరేదన్నా పొదుపు చేసుకుందామని అనుకున్నా కూడా పొదుపుకి ఏమాత్రం కూడా ఉండకుండా చాలా ఖర్చులనేవి అనుకోని ఖర్చులు వచ్చి పడే అవకాశం అనేది ఉంటుందనమాట. అంటే ఏదైనా అనారోగ్య సమస్యలవ్వచ్చు, లేకపోతే ఏదన్నా ఫంక్షన్స్ అవ్వచ్చు. ఇట్లా ఏదో ఒకటి అనుకోని ఖర్చులు ఎదురయ్యే అవకాశం అనేది ఉంటుంది. అనుకోని ప్రయాణాలు చేసే అవకాశం అనేది ఉంటుందనమాట. అయితే ఆ రూపాయి ఖర్చయినప్పటికీ కూడా మీరు సంతోషంగా ఉండే అవకాశం అనేది ఉంటుందనమాట. అలాగా ఈ 3 రోజులు కూడా అసలింకా మీకేం జరగబోతుంది, ఏంటి అనేది వీడియోలో మొత్తం వివరంగా చెప్పబడుతుంది. కాబట్టి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు విని ఒక లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి. కుంభరాశి వారొచ్చేటప్పటికి రాశి చక్రంలో వీరిది 11వ రాశండి. వీరి రాశికి అధిపతి శని భగవానుడనమాట. ఈ కుంభరాశి వారు ఎలా ఉంటారు అనంటే చాలా వరకి కూడా అంటే నిండుకుండ మనస్తత్వం లాంటిదండి. ఏదైనా సరే ఎవరికైనా పెట్టే మనసు, పెట్టే చెయ్యి, ఎదుటి వారిని మంచి, చెడు అర్థం చేసుకునేటటువంటి మనసు ఇలా ఉంటూ ఉంటుంది. కాకపోతే ఎదుటివారికి మాత్రం వీరెలా కనిపిస్తారు అంటే చాలా కఠినంగా, చాలా గంభీరంగా కనిపిస్తూ ఉంటారనమాట. అలాగా దానివల్ల కొంచెం ఇబ్బందులు వచ్చేటటువంటి అవకాశం అనేది ఉంటుంది. నలుగురి చేత మాటలు పడే అవకాశం కూడా ఉంటుందనమాట. అయితే ఆ భగవంతుడి యొక్క దయ వల్ల వీరి యొక్క మంచితనం వల్ల అనుకోవచ్చు. ఆ లక్ష్మీదేవి కటాక్షం అనేది వీరి మీద ఎప్పుడూ ఉంటుందనమాట. ఎంతమంది ఎన్ని ప్రయత్నాలు చేసినప్పటికీ కూడా ఎవ్వరూ కూడా వీరి అదృష్టాన్ని టచ్ చేయలేరనమాట. అంటే సమస్యలన్న తర్వాత మానవునికి సహజమండి. అలాగే ఈ కుంభరాశి వారికి కూడా కొన్ని అనుకోని సమస్యలు, కొన్ని అనుకోని మాటలు, అనుకోని నిందలు ఇలాంటివన్నీ వస్తాయి కానీ, అవి ఎక్కువ కాలమైతే వీరి దగ్గర నిలబడవు అని చెప్పుకోవచ్చనమాట. వీరేంటంటే ఈ మధ్య చెయ్యాలి అని అనుకున్నటువంటి పనులు పూర్తిగా పెండింగ్‌లో పడిపోతున్నాయనమాట. అంటే చేద్దామని చెప్పేసేసి అనుకుంటూ ఉంటారు. కానీ వీరికేంటంటే అంటే ఏదో ఒకటి సమస్యలు అంటే ఇంట్లో బంధువులొచ్చి ఉండటం వల్ల కానివ్వండి, లేకపోతే ఏదన్నా ఎక్కడికన్నా వెళ్ళే అవకాశాలు ఇలాంటి వాటి వల్ల అనారోగ్యము, ఇలాంటి వాటి వల్ల కొన్ని పనులన్నీ పెండింగ్‌లో పడిపోతున్నాయి. కానీ తర్వాతయితే మాత్రం నూతన ఉత్సాహంతో పనులన్నీ పూర్తి చేసుకుంటారండి. ఎందుకంటే ఒక్కొక్కసారి గ్రహాల అనుకూలత అనేది సరిగ్గా లేనప్పుడు జీవితం ఊహించని సమస్యలు ఎదురయ్యే అవకాశం అనేది ఉంటుందనమాట. ఒక్కొక్కసారి మన ప్రమేయం లేకుండా మన జీవితంలో కొంత నష్టపోవాల్సినటువంటి పరిస్థితి అనేది వస్తుందనమాట. అలాగా దీనంతటికి కారణం ఏంటి అంటే వీరి యొక్క అతి ఆలోచన అని చెప్పుకోవచ్చనమాట. అంటే వీరి మనస్తత్వం ఎలా ఉంటుందంటే ఏదైనా సరే అతి అండి ప్రేమొచ్చినా తట్టుకోలేము, కోపమొచ్చినా తట్టుకోలేము, బాధొచ్చినా తట్టుకోలేము. ఇలా ఉంటుందనమాట. మీ గురించి ఇంకా తెలుసుకునే ముందు ఒక్కసారి ఇది వినండి. చాలామంది కూడా కొన్ని చెప్పుకోలేని సమస్యలతో బాధపడేవారు. అంటే ప్రేమ, పెళ్లి, ఉద్యోగం, వ్యాపారము, భార్యాభర్తల మధ్య సమస్యలు, విడాకుల సమస్యలు, అప్పుల సమస్యలు, మీ మీద కానీ, మీ ఇంటి మీద కానీ ఎవరైనా చెడు ప్రయోగాలు చేసినా, ఇలా మీకు ఏ సమస్యలున్నా సరే అలంపూర్ జోగులాంబదేవి జ్యోతిష్యాలయం గురూజీ సీతారామరాజు గారు, గురువుగారి ఫోను నంబర్ 9948253372. ఈ నంబర్‌కి గనుక మీరు కాల్ చేసినట్లయితే మీరు దూరంగా ఉన్నా పర్వాలేదు. మీకు ఫోన్‌లోనే సమస్యకు పరిష్కారం అనేది గురువుగారి ద్వారాగా అందుతుంది కాబట్టి ఒక్కసారి ఈ నంబర్‌కి కాల్ చేయగలరు. ఇక ఈ కుంభరాశి వారేంటంటే ఈ 3 రోజులొచ్చేటప్పటికి అంటే ఏదన్నా ప్రయాణాలు చేసే అవకాశాలైతే పుష్కలంగా కనిపిస్తున్నాయండి. కానీ అంటే వీరికి సమస్యలు వస్తున్నప్పటికీ కూడా వీరేంటంటే చాలా వరకి కూడా జీవితం విలువ తెలుసుకున్నారు. అంటే ఉన్న 4 రోజులైనా సరే సంతోషంగా ఉండాలి. ఏదైనా సరే మనం ఎక్కువగా మనసుకు తీసుకోకూడదు. ఎక్కువగా బాధపడకూడదు అనని చెప్పి కుటుంబంతో గడపటము, పిల్లలతో గడపటం, భర్తతో ప్రేమగా మాట్లాడటం లేదా భార్యతో ప్రేమగా మాట్లాడటం ఇలా చాలా వరకి కూడా సంతోషంగా ఉంటున్నారని చెప్పుకోవచ్చనమాట. జీవితంలో ఎప్పుడైనా సరే ఒకటి కావాలనుకున్నప్పుడు ఒకటి వదులుకోవాలండి. అలాగా డబ్బు కన్నా విలువైందేంటంటే సంతోషం అని చెప్పుకోవచ్చనమాట. మనిషికి ఎప్పుడైనా ఒక అనారోగ్యం వచ్చిందనుకోండి, ఎన్ని డబ్బులు ఉన్నా కూడా సుఖమనేది ఉండదనమాట. కాబట్టి అలాగా ఈ ఒక్కొక్కసారి గ్రహాల అనుకూలత అనేది లేకపోవటం వలన చాలా వరకి కూడా అతి ఆలోచనలు చేసే అవకాశం అనేది ఉంటుందండి. ఒక్కొక్కసారి తెలియక చాలా వరకి కూడా అంటే చాలా వరకి చిన్న పిల్లల్లాగా మనం కూడా ఆలోచించాల్సినటువంటి పరిస్థితి అనేది వస్తుంది. దానివల్ల అనారోగ్య పరిస్థితులు వస్తాయి. కాబట్టి ఏది కూడా అతిగా ఆలోచించమాకండి. జీవితంలో ఏదైనా సరే భగవంతుడు ఎలా రాసిపెట్టి ఉంటే అలాగే జరుగుతుంది. భగవంతుడిని నమ్ముకోవాలి. మీకు లక్ష్మీదేవి ఆరాధన బాగా కలిసి వస్తుంది.
అలాగే కాస్తంత సోమవారం కూడా శివాలయానికి వెళ్ళటం, ఇంట్లో కూడా శివుడికి పూజ చేసుకోవటం, శివుడి దగ్గర మారేడు దళం మీద దీపం వెలిగించటము, ఇంట్లో లక్ష్మీదేవి దగ్గర కూడా దీపం వెలిగించటము ఆవునేతితోటి. ఇలాంటివి అంటే పసుపు రంగు ఒత్తులేసి ఆవునేతితో దీపం వెలిగించటం ఇలాంటివి మీకు బాగా కలిసి వస్తాయి. మీకు మనశ్శాంతిని, తృప్తిని పెంచుతాయి అన్నమాట. అయితే ఈ 3 రోజులొచ్చేటప్పటికి వీరు బాగా బిజీగా ఉంటారు అని చెప్పలేమండి. ఎందుకంటే కాస్త ప్రశాంతంగా, ఫ్రీగా ఉంటున్నారని చెప్పుకోవచ్చు. ఒకరోజు, అరరోజు కాస్త బిజీగా ఉన్నప్పటికీ కూడా ఎక్కువ శాతం ఫ్రీగా ఉంటున్నారని చెప్పుకోవచ్చు. అంటే వీరికి గత కొంతకాలంగా ఆరోగ్యం అనేది సహకరించకపోవటంతో, ప్రశాంతంగా నిద్రపోవటము, టైంకి తినటము ఇలాంటివి ఆరోగ్యం మీద ప్రత్యేకమైనటువంటి దృష్టి పెడుతున్నారనమాట. కాబట్టి కొన్ని పెండింగ్ పనులు ఆగిపోయినియి. ఆగిపోయినా కూడా వాటి వల్లయితే ఇబ్బంది పడాల్సిన పని లేదు. రావాల్సిన డబ్బులు అంటే మీరు చేసిన దాని వరకు మాత్రం డబ్బు చేతికి అందుతుంది. మీరేంటంటే అది చాలనుకుంటున్నారు. అంటే జీవితంలో ఏంటంటే డబ్బు కన్నా విలువైందేంటంటే తృప్తి, మనశ్శాంతి, ఆరోగ్యం అనమాట. ఆ జీవిత సత్యాన్ని మీరు తెలుసుకున్నారు కాబట్టి మీకిక తిరుగు ఉండదని చెప్పుకోవచ్చనమాట. అలాగే మీరేంటంటే కాస్త గోవుకు ఆహారంగా పచ్చిగడ్డిని తినిపించడం, కాస్త అరటి పండ్లు తినిపించడము, ఇలా మీకు దగ్గరలో గోశాల గాని, గోవులు గాని ఉంటే వాటికి ఏదైనా ఆహారం రూపంలో అందించండి. అలా చేయటం వలన మీకున్నటువంటి కర్మలు, దోషాలు, పితృశాపాలన్నీ తొలగిపోయే అవకాశం అనేది ఉంటుందన్నమాట. అలాగే భోజనం చేసేటప్పుడు కూడా తొలి ముద్ద అన్నము కాకికి పెట్టడం వలన పితృదేవతల యొక్క ఆశీర్వాదాలు మీకు ఉంటాయని చెప్పుకోవచ్చనమాట. అలాగే ఈ 3 రోజులు కూడా చాలా వరకి కూడా అంటే అంటే ఒత్తిడి పని ఉన్నప్పటికీ కూడా కాస్త పనులను ఆపుకొని ప్రశాంతంగా సరదాగా అయిన వాళ్ళతో మాట్లాడి సంతోషపడే అవకాశం అనేది ఉంటుందన్నమాట. అలాగ చాలా వరకి కూడా వీరికేంటంటే కష్టం ఉంటుందండి. కష్టం ఉన్నప్పటికీ కూడా పెద్దగా మనసుకు తీసుకోవట్లేదని చెప్పుకోవచ్చు. అయితే చేసే పని ఉంటుంది. చేతి నిండా పనైతే ఉంటుంది కానీ, పనికి తగ్గ డబ్బు కూడా చేతికి అందుతుంది. కాకపోతే పనులు ఈ మధ్య వీరికి వాయిదాలైతే పడుతున్నాయి. వీరి మనసేంటంటే కొంచెం అంటే ప్రశాంతంగా ఉండే వైపు ఎక్కువగా ఉంటుందన్నమాట. ఇంకా మీకు ఆరోగ్యం మీద దృష్టి పెడుతున్నారని చెప్పుకోవచ్చు. ఇంకా మీరేంటంటే ఇంకా మీకు మంచి ఆరోగ్యం కొరకు ధ్యానము, నిద్రపోవటము, అలాగే సమయానికి తిండి, సమయానికి నిద్ర ఇలాంటివన్నీ కూడా మీకు బాగా ఉపయోగపడతాయని చెప్పుకోవచ్చు. భార్యాభర్తల మధ్య కూడా అన్యోన్యత పెరుగుతుందండి. గతంతో పోల్చుకుంటే చాలా వరకు కూడా అన్యోన్యంగా ఉంటున్నారు. ఒకరికొకరు అర్థం చేసుకుంటున్నారని చెప్పుకోవచ్చు. జీవితంలో ఒక మాటతో ముందుకు వెళ్ళే అవకాశం అనేది ఉంటుంది. ప్రేమికులకు కూడా అనుకూలంగా ఉంటుంది. ఉద్యోగాల కోసం ఎవరైతే ఎదురు చూస్తారో వాళ్ళకి ఉద్యోగ అవకాశాలైతే ఉంటాయి. గవర్నమెంట్ జాబుల కోసం చేసే వాళ్ళకి గవర్నమెంట్ ఉద్యోగాలు వస్తాయి. అలాగే డబ్బు చేతికి అందుతుంది. పె ఎవరైనా ఇవ్వాల్సిన వాళ్ళు కూడా వీరికి ధనం చేతికి ఇస్తారని చెప్పుకోవచ్చనమాట. అలా చాలా వరకి కూడా ఈ 3 రోజులు కాస్తో కూస్తో సమస్యలు ఉన్నప్పటికీ కూడా వీరి అదృష్టం ఏందంటే అది పట్టించుకోవట్ల. అది అలాంటివన్నీ కూడా ఎట్లా వచ్చినాయి అలాగే వెళ్ళిపోతాయనమాట. మనిషిని ఎప్పుడైనా సరే భయపడినప్పుడేనండి ఏవైనా భయపెట్టగలుగుతాయి. కాబట్టి ఏదైనా సరే భయపడకుండా ఏదైతే అది జరిగింది అని చెప్పేసేసి తామరాకు మీద నీటి బొట్టులాగుండాలి. ప్రేమికులకు అనుకూలంగా ఉందండి. ప్రేమించే వారితో నచ్చిన వ్యక్తితో కాస్త ఫోనుల్లో మాట్లాడి సంతోషపడుతూ ఉంటారనమాట. అలాగే వీరేంటంటే ఒక్కొక్కసారి కొన్ని పనులేంటంటే వీరికి వ్యతిరేక స్థాయిలో ఉంటాయి. కొంతమంది మనుషులేంటంటే వీరిని నష్టపెట్టాలని చూస్తూ ఉంటున్నారు. కాబట్టి ఏదైనా సరే మనుషులతోటి ఎక్కువగా అతి చనువుగా ఉండమాకండి. అంటే మీలో ఏందంటే అలా ఉంటే చిన్నపిల్లల్లాగా ఎక్కువగా అతిగా ప్రేమిస్తూ ఉంటారు. లేదంటే అతిగా ద్వేషిస్తూ ఉంటారనమాట. అలా కాకుండా మీరు బ్యాలెన్స్‌గా ఉండగలిగినప్పుడు మీకంతా మంచి జరుగుతుంది. భగవంతుడి ఆశీర్వాదం వలన మీకు దైవాశీస్సులనేవి పుష్కలంగా ఉన్నాయండి. కుటుంబం విషయంలో చాలా వరకి కూడా తృప్తిగా ఉండే అవకాశం అనేది ఉంటుంది. నచ్చిన ఆహారాన్ని తినే అవకాశం అనేది ఉంటుంది. నచ్చిన ఆహారం విషయంలో ఈ కుంభరాశి వారు అసలు రాజీ పడరండి. వారికి ఏది కావాలనుకుంటే అది తెచ్చుకొని తినగలుగుతారనమాట. అలాగా చాలా వరకి కూడా తృప్తిగా ఉంటున్నారని చెప్పుకోవచ్చు. అంటే వీరికి ఆర్థిక పరిస్థితులు కూడా మెరుగుపడ్డాయన్నమాట. బిడ్డల విషయంలో సంతోషంగా ఉంటారు. అలాగే భార్యాభర్తల మధ్య కూడా చిన్న చిన్న లావాదేవీలు ఉన్నా కూడా అవన్నీ కూడా తొలగిపోయి అంటే ఒక మాట మీద ఉండి కుటుంబంతో అన్యోన్యంగా ఉండే అవకాశం అనేది ఉంటుంది. అత్తామామలతో సంతోషంగా అంటే అర్థం చేసుకొని వాళ్ళు కూడా బిడ్డలాగా చూసుకునే అవకాశం అనేది వీరి మీద ఉంటుందని చెప్పుకోవచ్చనమాట. అంటే ఒక మంచి అభిప్రాయం అనేది ఏర్పడుతుందనమాట. కుంభరాశిలో ఉన్నటువంటి విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మంచిగా చదివే అవకాశాలన్నీ ఉన్నాయి. పోటీ పరీక్షల్లో మంచిగా రాణించగలుగుతారు. చదువు మీద బాగా శ్రద్ధతో ఉంటారండి. ఏదైనా సరే ఒక్కసారి చూడగానే వెంటనే పట్టేసే టాలెంట్ అనేది వీరి దగ్గర ఉంటుందన్నమాట. అలాగే కొత్తవి కూడా కనిపెట్టగలుగుతారు. తల్లిదండ్రులు వారి విషయంలో ఏంటంటే పిల్లల కోసం కష్టపడాలి. వారిని ఉన్నత స్థాయిలోకి తీసుకురావాలని చెప్పేసి తల్లిదండ్రులు కూడా చాలా కష్టపడుతూ ఉంటారండి. కాకపోతే ఒక్కొక్కసారి బిడ్డల విషయంలో వీరికి మనశ్శాంతి అనేది ఉండదు. పిల్లలు ఏంటంటే కాస్త ఎదురు తిరిగి
మాట్లాడటం వల్ల కొంచెం బాధపడుతూ ఉంటారు. కాకపోతే ఏంటంటే సరే పిల్లల్లో ఏముందిలే అంటే ఎవరి జీవితాలు వారికి అవుతాయి కాబట్టి భాగస్వామి అనేవారు అర్థం చేసుకుంటే పిల్లలది పెద్ద విషయం కాదండి. అలాగా కొంత ఒక్కొక్కసారి ఏంటంటే బిడ్డల విషయంలో కొంచెం బాధపడుతూ ఉంటారు. అది కూడా పోయిద్దండి. ఎందుకంటే వాళ్ళు కూడా అర్థం చేసుకుంటారు. మీకు గౌరవం ఇస్తారు. అలాగే మీ మాట తీరులో కూడా కొంచెం మార్పులు, చేర్పులు చేసుకోగలిగితే ఇలాంటి బాధ అనేది మీకు ఉండదని చెప్పుకోవచ్చనమాట. మీరేంటంటే కాస్త నలుపు రంగు బట్టలు ఎక్కువగా వేసుకోమాకండి. అలాగే మీరు శనీశ్వరుని యొక్క ఆలయానికి వెళ్ళి కాస్త నవగ్రహాల దగ్గర అంటే శనీశ్వరుడి దగ్గర నువ్వులు వేసి దీపం వెలిగించండి. నవగ్రహాల చుట్టూతా ప్రదక్షిణలు చేయండి. ఏదైనా అంటే పంతులకి ఏదన్నా లేదా ఎవరికైనా పేదవారికి గానీ నల్ల మినుములు కానివ్వండి, కాస్తంత చెప్పులు గానివ్వండి, గొడుగులు కానివ్వండి ఇలాంటివి దానంగా ఇస్తూ ఉండండి. అలాగే కాస్త దేవాలయంలో కూడా ఏంటంటే భక్తులకు ప్రసాదంగా నిమ్మకాయ పులిహార ఇలాంటివి పంచుతూ ఉండండి. ఇలాంటివి చేయటం వల్ల మీకు బాగా కలిసి వచ్చే అవకాశం అనేది ఉంటుంది. శనివారం పూట వెంకటేశ్వర స్వామికి తులసి మాలను సమర్పించడం, అలాగే ఆంజనేయ స్వామిని ఆరాధించుకోవటం ఇలాంటి వాటి వల్ల మీకు మానసిక ప్రశాంతత అనేది ఇంకా మెరుగవుతుందని చెప్పుకోవచ్చు. ఇలాగా ఈ 3 రోజులు వచ్చేటప్పటికి చిన్నా చితక సమస్యలు ఉన్నప్పటికీ కూడా అవన్నీ కూడా సరవుతాయండి. వాటి గురించి మీరు ఆలోచించాల్సినటువంటి పని లేదు. డబ్బు అనేది ఖచ్చితంగా చేతికి అందుతుంది. మీరు జీవితంలో ఏదైతే కలలు కంటారో ఆ కలలు కన్న సామ్రాజ్యానికి మీరు చేరే అవకాశం అనేది ఉంటుంది. మీరు తృప్తిగా బ్రతికే అవకాశం అనేది ఉంటుందన్నమాట. ఎందుకంటే మనిషికి ఎన్ని కోట్లున్నా సరే తృప్తి అనేది లేనప్పుడు వాళ్ళు చాలా దురదృష్టవంతులుగా చెప్పుకోవచ్చు. కానీ మీరు ఆ తృప్తిని అనేది మీరు వెతుక్కోగలిగారు. ఆ జీవిత సత్యాన్ని తెలుసుకోగలిగారు కాబట్టి మీకు తిరుగు అనేది ఉండదని చెప్పుకోవచ్చనమాట. ఇలా ఈ 3 రోజులైతే మీకు అనుకూలంగా ఉంటుందండి. చిన్న చిన్న సమస్యలు వచ్చినప్పటికి కూడా వాటి గురించి మీరు ఆలోచించవద్దు. అంతా మంచే జరుగుతుంది. దైవారాధన చేసుకుంటూ ఉండండి. ఇలాంటి వాటి వల్ల మీకు ఇంకా బాగుంటుందన్నమాట. అర్థమైంది కదండీ కుంభరాశి వారికి ఈ 3 రోజులు ఏంటనేది. వీడియో నచ్చితే ఒక లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల వీడియో మరికొంతమందికి చేరి వారు కూడా తెలుసుకునే అవకాశం అనేది ఉంటుంది. అలాగే మీకు తెలిసిన మిత్రులు కూడా షేర్ చేస్తే హెల్ప్ అవుతుంది. మొట్టమొదటిసారిగా మన ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. మరొక మంచి విశేషంతో మళ్ళీ కలుద్దాం. సర్వేజన సుఖినో భవంతు. నమస్కారం.